తెలుగు రాష్ట్రాల ప్రతిబింబం. నమస్కారం అందరికీ. మీరు చూస్తున్నది ప్రజా పల్స్ న్యూస్. పీసీ ఘోష్ కమిషన్ తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద షాక్ గా మారిందని మాజీ జెడ్పీటీసీ ఇంద్రయ్య సాగర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ తీర్పు ప్రభుత్వ విధానాలపై గట్టి ప్రభావం చూపుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మూసాపేట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీ నరసింహ యాదవ్, మాజీ జెడ్పీటీసీ ఇంద్రయ్య సాగర్, తిమ్మాపూర్ సర్పంచ్ రెడ్డి రాజు, గూపని కొండయ్య, వాల్మీకి, బెదడి యాదయ్య మరియు ఇతర సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాయకులు మాట్లాడుతూ ఈ తీర్పు ప్రజాస్వామ్య పరిరక్షణకు కీలకమని, భవిష్యత్తులో ప్రభుత్వ నిర్ణయాలపై మరింత జాగ్రత్త అవసరమని అభిప్రాయపడ్డారు. ఇలాంటి తాజా వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి. జై కేసీఆర్, జై ఆలన్న. ఈరోజు ఈ పత్రికా సమావేశం ఉద్దేశం ఏంటంటే, నిన్న రాష్ట్ర హైకోర్టు కాళేశ్వరం మీద ఇచ్చినటువంటి తీర్పు, ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే ప్రభుత్వం నియమించిందో దాని మీద నిన్న ఇచ్చినటువంటి తీర్పు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిది. రాష్ట్ర రైతాంగానికి చాలా శుభవార్త. వాళ్ళ నెత్తిన పాలు పోసినారు. అంటే ఈ కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వం ఒక 2 సంవత్సరాలు ఉందనగారంటే 2020-21 నుంచి ఒకటే మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టునేమో ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం అని ప్రపంచం మొత్తం కేసీఆర్ గారి మంచితనాన్ని, గొప్పతనాన్ని కీర్తిస్తుంటే, ఎక్కడైనా కూడా రాష్ట్రం ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, రాష్ట్ర అవసరాలు ఉన్నప్పుడు, రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు రాజకీయాలు బంద్ చేయాలి. ఎవరు చేసినా, ఎవరు ఏ మంచి స్కీమ్ తీసుకొచ్చినా దాన్ని మనం కొనసాగింపు చేయాలి. అంత మంచి ప్రాజెక్టు నది గర్భంలో మూడు బ్యారేజీలు వస్తాయి. సుందిల్ల, అన్నారము, మేడిగడ్డ. 3 బ్యారేజీల్లో కూడా ఒక్క ఎకరా భూమి మన భూమి రైతు నుంచి తీసుకోకుండా, ల్యాండ్ అక్విజిషన్ చేయకుండా నది గర్భంలోనే దాదాపు 70 నుంచి 80 టీఎంసీల నీళ్లు నిల్వ ఉండేటువంటి అంత మహత్తరమైనటువంటి ప్రాజెక్టు. అంటే ఎటువంటి ముప్పు లేకుండా ఉన్న నది గర్భంలోనే మనకు ఒక 60-70 టీఎంసీలు ఎప్పుడు ఉండేటువంటి ఎత్తిపోతల పథకాన్ని రూపకల్పన చేసినటువంటి మన కేసీఆర్ గారు, ఈ తెలంగాణ ప్రజల పాలిట తెలంగాణ జాతిపిత. అటువంటి ప్రాజెక్ట్ చేసినప్పుడు ఒక మేడిగడ్డ సంబంధించినటువంటి ఒక 80 పిల్లర్లు, 80 పైచిలకు ఉండేటువంటి పిల్లర్లలో ఒక 2 పిల్లర్లు కుంగుబాటుకు గురైనాయి. ఇది జరగకూడదు, జరిగింది. టెక్నికల్గా ఏదైనా ఇష్యూ ఉండొచ్చు. అది ఒక ప్రపంచంలో గుర్తింపు పొందినటువంటి సంస్థ, ఆషామాషి సంస్థ కాదు, ఎలాంటి సంస్థ. వాళ్ళే పిలిచి చేపిస్తే వాళ్ళే దాని నుంచి రిపేర్ చేసి మళ్ళీ ప్రజలకు మళ్ళీ ఒక 3 నెలలు 4 నెలలు అందుబాటులో తీసుకురావాల్సినటువంటి ఆ ప్రాజెక్టును నిర్వీర్యం కాదు, ఒక రకంగా దాన్ని కుట్ర చేసి మంచి ఫ్లడ్స్ మళ్ళీ వర్షాకాలంలో వస్తే బాగా, అంటే దాదాపు 13 లక్షలు 14 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినప్పుడు మొత్తం కొట్టుకపోతుంది. కేసీఆర్ గారి పేరును సర్వనాశనం చేయాలనేటువంటి కుతంత్రంతో చేసినటువంటి పరిస్థితి ఈరోజు మనకు కనపడుతుంది. ఎందుకంటే హైకోర్టు క్లియర్గా చెప్పింది, మీరు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకోకూడదు. ఇదంతా గంగలో వేసినట్టే ఇన్ని రోజులు మీరు చేసినటువంటి ప్రయోగం. అంటే ఒక ఎలక్ట్రిసిటీని, బ్రహ్మాండమైనటువంటి కరెంటును బాగు చేస్తే సంవత్సరం లోపల దాని మీద ఒక కమిషన్ అంటావు. హైదరాబాద్ రూపురేఖలు మారుతామని ఈ కార్ రేసింగ్ పెడితే దాని మీద కమిషన్ అంటావు. మేడిగడ్డ ప్రపంచమే అబ్బురపడేటట్టు కట్టినటువంటి కాళేశ్వరం మీద ఒక కమిషన్ అంటావు. అంటే ఎక్కడ అన్ని కమిషన్లు పెడుతున్నా అబద్ధాలు చెప్పి ప్రజలకు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలు అవుతుంది. నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏమైనాయి, 420 హామీలు ఏమైనాయి? వీటి మీద దృష్టి పెట్టకుండా ఎన్ని రోజులు ఇవి ప్రజలకు చెప్పుకుంటూ పోతావు? సరే ప్రజలకు చెప్పినావు, నిన్ను నమ్మినరు, అధికారం నీకు ఇచ్చిండ్రు. కాళేశ్వరం అనేటువంటి తెలంగాణకు జీవనాధారం. హైదరాబాద్ వాటర్ సోర్స్ కానీ నార్త్ తెలంగాణకు మొత్తానికి సంబంధించి ఆల్మోస్ట్ ఒక మామ్నార్, నల్గొండ కొద్దిపాటు, రంగారెడ్డిలో కొద్దిపాటు తప్ప మిగతా మొత్తానికి కూడా కాళేశ్వరం అనేటువంటి జీవనాధారం. అటువంటి దాన్ని నీవు రాజకీయాల కోసము, సరే ప్రాబ్లం వచ్చింది, దాన్ని రిస్టోర్ చేసి మళ్ళీ ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి ఈరోజు ఎలినినో వస్తుంది, మళ్ళీ కరువు రాబోతుంది అనేటువంటి ఆలోచనతోన మళ్ళీ పరిగెత్తుకొని మళ్ళీ అక్కడికి పోయి మళ్ళీ నేను మొదలు పెడతాను, 6 నెలల్లో పూర్తి చేస్తాను అనే పరిస్థితి వచ్చినావు. అంటే కాళేశ్వరం కూలేశ్వరం అని చెప్పింది నువ్వే. మళ్ళీ అదే కూలేశ్వరం ఈరోజు నీకు ఎట్లా మళ్ళీ వర్కౌట్ అవుతుంది, ఎట్లా చేయగలుగుతున్నావు, ఎట్లా ప్రజలకు అందుబాటులోకి తీసుకురాగలుగుతున్నావు?
అంటే ఈ నీ చేస్తున్నటువంటి కుటిల రాజకీయం ప్రజలు మొత్తం కూడా గమనిస్తున్నారు. ఒకసారి అవకాశం వచ్చింది, దాన్ని 2.5 సంవత్సరాలు నేలపాలు చేసుకున్నారు. ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది. ఈ 2.5 సంవత్సరాలన్నా ఈ కమిషన్లతో కాలాయపన చేయకుండా ప్రజల కోణంలో ఈ ప్రజలకు ఏం చేయాలి? తెలంగాణ ప్రజలు కష్టపడి 1200 మంది బలిదానాలు చేసి కష్టపడి ప్రతి ఒక్కరు జనులు మొత్తం రోడ్ల మీదకి వచ్చి తెచ్చినటువంటి తెలంగాణను సర్వనాశనం చేయకు. ఇప్పటికైనా ఈ 2.5 సంవత్సరంలో బుద్ధి తెచ్చుకొని ప్రజలకు అందుబాటులోకి నీ చేతనైనంత వరకు ప్రజలకు కేసీఆర్ గారు చేసిన కంటే ఇంకా 2 పనులు మంచి పనులు చేసి వాళ్ళలో పేరు తెచ్చుకోవాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా అదే కోవకు, ఆయన పైన రాజు ఎట్లున్నాడో కింద అట్లే ఉన్నారు అన్నట్టు ఆయన ఏం వాగుతున్నాడో ఈయన పరిస్థితి కూడా అంతే. ఎంతసేపు నల్లమట్టి అంటాడు, ఇసుక అంటాడు. మీరు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది ఎమ్మెల్యే గారు? 2.5 సంవత్సరాల నుంచి ఎక్కడన్నా ఇసుక ఆగుతుందా? ఇసుక దోపిడీ. నల్లమట్టి అంటారు. చెరువుల్లో నల్లమట్టికి గతంలో మిషన్ కాకతీయ పేరుతోన నల్లమట్టిని ప్రభుత్వమే డబ్బులు ఇచ్చి రైతుల పొలాలకు ఫ్రీగా లిఫ్ట్ చేసేది. అంటే మిషన్ పెట్టి, మిషన్ కిరాయి గవర్నమెంట్ కట్టేది. ఎవరైనా రైతుల అవసరం ఉంటే లిఫ్ట్ చేసేది. అట్లాంటిది మన ప్రాజెక్టు, మన దగ్గర ఒక ప్రాజెక్టు కడితే ఎక్కడి నుంచి తెమ్మంటారు? నల్గొండ నుంచి తెమ్మంటారా? పక్క ఆంధ్రప్రదేశ్ నుంచి తెమ్మంటారా? ప్రాజెక్టు మన కోసమే కదా. ఇప్పుడు ఈరోజు మీరు మూసపేట మండలంలో 2 బ్రిడ్జిలు కడుతున్నారు. ఇక్కడ దీనికి రావాల్సినటువంటి మొరము మట్టి ఎక్కడి నుంచి వస్తుంది? పక్క జిల్లా నుంచి వస్తుందా? పక్క రాష్ట్రం నుంచి వస్తుందా? మరి ఆడేం దోపిడీ జరుగుతుంది? ఈ బ్రిడ్జిలు కంప్లీట్ కావాలంటే మట్టి కావాలి కదా, మురం కావాలి కదా. ఇది కూడా మీకు ఈ సహజ సూత్రాలు చిన్న అంశాలు కూడా మీరు మిస్ అయ్యి ఇంకా 2.5 సంవత్సరాల తర్వాత కూడా అదే వాగుకుంటా, అదే చెప్పుకుంటా దోసుకున్నారు అంటున్నారు. మరి ఇప్పుడు ఈ బ్రిడ్జిల కింద ఉన్నట్టు మొరాన్ని ఎవడు దోసుకుంటున్నాడు? ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఈ బ్రిడ్జిలు కంప్లీట్ కావాలి, ప్రజల అవసరాలకు కంప్లీట్ కావాలన్నప్పుడు మనం సహకరించాల్సిందే కదా. ఈ చుట్టుపక్కల ఉన్న గుట్టలకు ఎక్కడి నుంచి పొలాల్లో నుంచి ఎన్ని తీసుకొచ్చి ఇది కంప్లీట్ చేసుకుంటారు. దానికి కావాల్సిన రాయల్టీ కడుతున్నారా? మట్టికి కావాల్సిన బిల్లు ఎంత అవుతుంది? అవి మాట్లాడాల్సింది పోయి దోచుకున్నారు. ఇంకా నమ్మరు. మీరు 2.5 సంవత్సరాలైంది. ఎన్ఆర్జీఎస్ నుంచి వచ్చిన సీసీ రోడ్లు తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఈ 2.5 సంవత్సరాల్లో ఈ గ్రామానికి ఈ పని చేసినాం. ఎక్కడో ఊళ్ళో ఆడ 20 ఈడ 20, మీరు ఇచ్చిన 20 ఇళ్ళల్లో 10 ఇండ్లు కడుతున్నారు, 15 ఇండ్లు కడతలేరు, 10 ఇండ్లు కడతలేరు. అంటే మీ ప్రయత్నాలు అట్లున్నాయి. ఇవి తప్పిస్తే మీరు చేసిన డెవలప్మెంట్ చెప్పండి. ఎన్ఆర్జీఎస్ సీసీ రోడ్లు తప్ప మీరు చేసిన డెవలప్మెంట్ ఏముంది? కనుక ఇప్పటికైనా మీకు ఒక అవకాశం వచ్చింది. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో పోండి. గతంలో మా నాయకుడు పొద్దున లేస్తే రాత్రి ఎన్ని తిప్పలు పడి ఎన్ని చెక్ డ్యామ్లు కట్టించారు, ఎన్ని సీసీ రోడ్లు వేయించారు, ఎన్ని బీటీ రోడ్లు వేయించారు, కోకంపల్లి బ్రిడ్జ్ ఎట్లా కట్టిండ్రు, ఎన్ని బ్రిడ్జ్లు కట్టించారు, ఎన్ని చెక్ డ్యామ్లు తెచ్చారు. ఈరోజు ఈ మే నెలలో కూడా, మే రాబోతుంది, ఈ నెలలో కూడా చెక్ డ్యామ్ల కాడ నీళ్ళు ఉన్నాయంటే మా ఆలన్న కేసీఆర్ గారి ప్రయత్నం కదా. వచ్చినట్టు సండ్రసాగర్ నీళ్ళు వెళ్ళిపోయేవి. ఈరోజు ఆ చెక్ డ్యామ్ల వల్ల కదా ఈరోజు నీళ్ళు నిల్వ ఉన్నాయి. దాని ద్వారా గ్రౌండ్ వాటర్ పెరిగి ఈరోజు ఎండాకాలం పంటలు పడుతున్నాయి అంటే ఆ చెక్ డ్యామ్ల ద్వారానే కదా, వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం ద్వారా కదా. అట్లాంటి నాయకులను పట్టుకొని మీరు కుదిరినట్టు మీ నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. 2.5 సంవత్సరాలు మిమ్మల్ని భరించినాము. ఇప్పటికైనా దయచేసి ప్రజల కోణంలో మీకు ఒక ఎమ్మెల్యేగా అవకాశం వచ్చింది. దయచేసి ఆ మాటలు ఈ మాటలు కాకుండా ప్రజలకు మనం ఏం చేస్తున్నాం, వాళ్ళన్న కంటే రెట్టింపు. మేము 10 చెక్ డ్యామ్లు కట్టినాం, మీరు 12 కట్టండి. మీరు 10 సీసీ రోడ్లు వేసాం, మీరు 20 సీసీ రోడ్లు వేయండి. ఈ రకమైనటువంటి ప్రయత్నం చేయాలి తప్ప ఇప్పుడు ఏదైతే హైకోర్టు నిన్న తీర్పు చెప్పిందో ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కానీ కింద నుంచి మీకు మొత్తం ఒకటే పద్ధతి ఏంటంటే బట్టగాంచి మీద వారేసుకుంటే ఎన్ని రోజులు పొద్దు గడుపుతారు. ప్రజలు గమనిస్తున్నారు. ఒక పెన్షన్ ఇవ్వబోతుంది 2.5 సంవత్సరాలు దాటితే ఈ రోజు వరకు ఒక కొత్త పెన్షన్ నమోదు కాలేదు. ఇప్పుడు మళ్ళీ బడ్జెట్లో 2 లక్షల పెన్షన్స్ అని పెట్టారు. ఇప్పటికే 3.5 లక్షలు డాటా చెప్తుంది. 3.5 లక్షలు వితంతువులు 3.5 లక్షలు ఇప్పటికి నమోదు చేసుకుని ఉన్నారు. మీరు ఇచ్చే 2 లక్షలు ఎవరికి ఇస్తారు? మరి 58 సంవత్సరాలు దాటిన వృద్ధుల పరిస్థితి ఏంటి? వికలాంగుల పరిస్థితి ఏంటి? ఒంటరి స్త్రీల పరిస్థితి ఏంటి? ఒక్కటన్నా మీరు ఒక్క పెన్షన్ అన్నా ఇచ్చిండ్రా మీరు వచ్చిన తర్వాత 2.5 ఏళ్ళు? ఇంకెన్ని రోజులు అబద్ధాలు చెప్పుకుంటూ గడుపుతారు? కనుక దయచేసి ప్రజల కోణంలో ప్రజలను అర్థం చేసుకుని మనకు వచ్చిన అవకాశంతోన ప్రజలకు మేలు చేసేటువంటి ప్రయత్నం చేయండి. లేదంటే 2.5 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని 2.5 సంవత్సరాలు కూడా ప్రజలు ఉండనిచ్చే పరిస్థితి లేదు. దయచేసి ఇవన్నీ గుర్తుపెట్టుకొని మసులుకోవాలని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారికి కానీ మేము సూచన చేస్తున్నాం. జై తెలంగాణ, జై ఆలన్న, జై కేసీఆర్.